2వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవుడు 2 దినాలు ఈ పుట్టినరోజు వేడుక ఎరిగిన వారిని ఆత్మ సంచార స్థలమంతా నిర్వహించింది ఆయన. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు మీ తోడు దయచి రక్షణ బిడ్డకు కావాల్సిన ఆశీర్వాదము మెండుగా నామాన్ని పంచుకోండి. వాటి దేవుడు తోడుగా ఉండండి. జరిగే కార్యక్రమం ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనం మరి ఈ సమయంలో కళ్ళచెరువు నుంచి వచ్చినటువంటి ఏర్పాటు చేసినట్టే మీకు వందనాలు తెలుస్తుంది. ప్రభు మరి తోడుకొచ్చినట్టే మీకు వందనాలు తెలుస్తాను. ప్రభు మరి దైవికే సంతానం కన్నా మరి రక్షణ పాల్పడుతూ మీకు వందనాలు తెలుస్తాను. గడిచిన 2 సంవత్సరాలు కూడా ప్రభా మరి పెద్ద భూమి మీద కొంచెం మాట్లాడి ఆరోగ్యం రాయిసి పెట్టే దేవుడి కంటే మీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ సంవత్సరాలు భవిష్యత్తులో కూడా ఈ దాసులు మీరు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్న సహాయం చేసేది. మీరు ప్రభావ మా బిడ్డ జన్మదినోత్సవం పెట్టండి. ఎంతగానో సంతోషిస్తున్నాము ఆయన. అందరినీ బలపరిచారు ఆయన. అందరినీ దయలో నాయన్ని ఉన్నావు కాబట్టి మేము సంతోషాన్ని అనుభవిస్తున్నాము. దేవునికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా కుమారుడి విషయంలో మీ గొప్ప కార్యానికి పూర్ణాయుష్ నుంచి అయ్యా పరిపూర్ణమైన ఆత్మతో నింపి బలపరిచిన ఆయన మీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా నాయన వివేకి మంచి ధైర్యపాత్మ దయచేయండి ఆయన. ఈ సేవా పరిస్థితుల్లో బహు బలంగా వాడగలిగిపోయిన బట్టి నాయన ధైర్యంగా ముందుకు సాగడం కొంచెం చూపించండి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు.
ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 127వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదివాను. దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇచ్చుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అని తమ విరోధులతో వాదించుదు. ఓదార్చి ధైర్యపరచావు, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా, ఆశ్రయమైన దీపం వెలిగించినావే. నేను స్తుతిస్తున్నాను నాయన. మరి 2 సంవత్సరాలు నేను కాపాడావు, నీకు దీర్ఘాయుషం దయచి ఈ సమయంలో మరి తల్లి నీవు చేసిన కార్యాల నిమిత్తమై వివరిస్తుండగా ఏదో మీరు ఏది చేసినా నా నామం మహిమార్థమే చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా భర్తగా నన్ను ప్రేమించి విద్యాసంతానాన్ని అనుగ్రహించిన రక్షిత్ వారికి దేవుడు 2 సంవత్సరాలు గతించి 3వ సంవత్సరంలో అడుగుపెట్టారు. వాతావరణం గురించి నిన్నటి వరకు చాలా వర్షంగానే ఉంది. అయితే మేము అందరం ప్రార్థన చేసాము ప్రతి సమయం. అయితే నాకు బ్రహ్మఫలం లేచిన సునాద కూడా ఎంతగానో ప్రార్థన చేస్తుంది. ఏసయ్య రేపు 9వ నాది బర్త్డే ఉంది, మంచి వాతావరణం ఇవ్వండి, వర్షాలు తగ్గించింది అని చెప్పి వచ్చినందుకు మొట్టమొదటిగా ఆయనకి నేను థ్యాంక్స్ చెల్లిస్తూ వస్తున్నాను. బాబు విషయం మీ అందరికీ తెలిసిందే కదా, తను పుట్టినప్పటి నుంచి ఎంతగానో ఎన్నో వ్యాధులు గురైనప్పటికీ దేవుడు అధిక వాగ్దానం ఇచ్చి మేము మొదలై బ్రతికిస్తూ వస్తున్నాడు. ఆ బిడ్డ సేవకుడు అవ్వాలని మేము ఆ రోజు అందరం కలిసి దేవుని సేవ చేయాలని మా ఆశ. ఎందుకంటే దైత్యం లాచుకోవాలి, మేము ఇంతకాలం సేవ చేయాలని ఒక టైం చూస్తాను. నిరీక్షణ అయితే అనుకుంది ఇతర డిజైన్లో వాళ్ళే కాదు. ఆయన వచ్చిన విద్యావిశ్రాంతులకి ఆయన ప్రవేశించారు. ఆయన వెళ్ళవలసిన మార్గంలో మనందరం కూడా వెళ్ళాలంటే భూమి మీద ఆయన సాక్షిగా జీవించాలి. మనందరం కూడా ఇక్కడ అనేక మంది అయ్యలుగా ఉన్నవారు కూడా దేవుడు నాకు అంటే నాకు ఆత్మీయ వారు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. బిడ్డల భవిష్యత్తు కూడా దేవుడు చక్కని బాటను సిద్ధం చేయాలని ప్రార్థన చేయండి. మా రాగం నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాకు ప్రత్యేకంగా అందరాలు కూడా తెలియజేస్తూ వస్తున్నాను. లేక పరులు ఉన్న 10 మంది పరీక్షల గురించి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఎప్పుడూ మర్చిపోతుంది. డాడీ ఎప్పుడు అదే చెప్తా ఉంటారు, బిడ్డ గురించి సేవా పరిచయం గురించి ఎప్పుడు మర్చిపోవద్దని ఇక్కడ కూడా సంఘానికి హెచ్చరిస్తూ ఉంటారు. అలాగే బంధువులు కూడా నేను తెలియజేస్తూ వస్తున్నాను. సేవకులుగా ఉన్న పెద్దనాన్నగారు కూడా తెలియజేస్తూ వస్తున్నాను. చేయాలన్న ఆశ అలా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ప్రసంగం కూడా ప్రయోజనంగా పెంచాలన్నా మరి నాకు ఆరోగ్యం కూడా కొంచెం సహకరించట్లేదు. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాను. దేవుని చింత మేమేమో ఆరోగ్యం పట్ల గురించి కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబాలు ప్రతి కుటుంబం గురించి మా తల్లిదండ్రుల గురించి అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. మా అందరూ కూడా బాగా నాకు కూడా మీరు తెలుసు కనుక దాని విషయంలో కూడా మీ అందరి ప్రార్థనలో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. తండ్రిని కోల్పోయినటువంటి సమయంలో ఈ రీతిగా అది వేదనకరమైన దుఃఖకరమైనటువంటి స్థితి ఆ బిడ్డలకు ఉన్నది, మాన్పుతుంది. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో వారిని పెంచాలని మనం అందరం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే నేను తరచుగా చెప్తా ఉంటాను, దేవుని సేవకులు చెప్పినటువంటి మాట, మన బిడ్డలను మనకు ఒక తెల్ల అదే కాగితం కాబట్టి మన బిడ్డలను దేవుని రస్తాల్లో పెట్టి వాళ్ళు నడవవలసిన త్రోవ వారికి నేర్పించు. వాడు పెద్దవాడైనప్పుడు ప్రభువుని అందించినప్పుడు వారు మరి పెద్దవారైనప్పుడు ప్రయోజకులు అవుతారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దుర్వస్తుల గురించి తెలియజేసింది, మరి ఆమె బోధిస్తూ ఉండేది. అంచేత అతడు పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు ధర్మం కంటే దేవుని యొక్క నామంలో దీవెనకరమైన వారు కావాలని మనం ఆశించాలి.
వారిని ఆ రీతిగా బాల్య దినాల్లో నుండి సిద్ధపరిచి పెంచినప్పుడు వారు ప్రయోజకులు అవుతారని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం రాష్ట్రానికి సహాయం దయచేయండి ప్రభా, మీకు వందనాలు ప్రభా. తండ్రి రక్షిత ఇచ్చిన జీవిత ఈ సంవత్సరం దయా తీయడం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇలాంటి తండ్రి వేలాది రక్షిత జరపడానికి కూడా సహాయం దయచేయండి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. అర్థమైందండి? వినాలి దయచేసి చేసిన పిల్లలే. ఇప్పుడు మనం 120 బహుమానము అంటే దాని అర్థం ఎలా అయిందంటే, ఇక్కడ మనకు యాకోబు జీవితంలో చూసినట్టయితే చాలా శ్రమలు పడ్డాడండి యాకోబు. అన్ని శ్రమలు కాదు, తన మామ ఇంట్లో ఆ శ్రమల నుంచి దేవుడు విడుదలిస్తూ కట్టని చెప్పి దేవుని చేత ప్రేరేపణ వాడే ఆ పిల్లలను తీసుకొస్తూ వస్తున్నాడు. ఎందుకు మామ ఇంటికి వెళ్ళాడంటే, ఏశావుకు యాకోబుకు మరి అక్కడ కొంచెం డిస్ప్యూట్ ఉంది కనుక అందుని బట్టి తల్లి వెళ్ళుకోమని చెప్తే మేనమామ దగ్గర లాభం దగ్గరికి వెళ్ళటం, మరి తిరిగి తన నాన్నని ఏశావు తన మీద పగబట్టి ఉన్నాడని చెప్పి తెలిసింది కనుక అతని శాంతిపరచడానికి తన దగ్గర ఉన్న ఆ పిల్లలని దాసదాసీల్ని భార్యలను మరి వారిని 2 భాగాలుగా చేసి మహనీయం అని చెప్పి పేరు పెట్టి ముందు కొంతమందిని తర్వాత కొంతమందిని ఆ తర్వాత కొంతమందిని అలాగా పంపుకుంటూ మరి స్టెప్పులుగా వారిని నడిపిస్తూ వచ్చాడు. అప్పుడు ఏశావు ఎదుర్కొన్నాడు యాకోబుని. ఎదుర్కొని మరి ఎవరు వీరు అని చెప్పి అడిగినప్పుడు వీరు దేవుడు నీ సేవకునికి, అనగా నా అన్నయ్య ఏశావు, నేను నీ సేవకున్నయ్యా, నన్ను మరి పరిస్థితులు వేరు చేసినప్పటికీ నీ సేవకుడిని నేను, నీ సేవకుడికి దేవుడు దయచేసిన పిల్లలే. మరి మన దైవజనులు సేవకులు అశోక్ కుమార్ గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన పరలోకంలో ఉండి మన మనుషుల దయను పెంచేవారుగా ఉండాలి. దేవుని భోజన పాల చుట్టూ గొప్పవారుగా ఉండాలని మనం ఆశపడదాం. మనము బిడ్డలకు దేవుని అడగడం, తనకి ఏం కావాలన్నా మనం ఇచ్చేయటం కాదు. తెలియజేసుకొస్తున్నాను. మరి ఎవరైనా యోధా ఉన్నాడు, యోధా గోత్రం ఉంది, యోధా గోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడాలి. అందుకే శ్రమలు వచ్చినాయి, ఎన్నోసార్లు ఆటంకాలు వచ్చినాయి. ఎదుర్కొన్నాడండి, ఆమాన్నే నశింపజేసేసాడు. ఆమాన్నే మరి ఎవరిని ఉరికీయడానికి ఉరుకోమని స్థాపించి దాన్ని మరి 50 అడుగులు ఉరిపోయను మరి నిలబెట్టుకున్న ఆ హామాని ఇంట్లో అదే ఉరిపోయి మీద అతను ఉరికీయడానికి దేవుడు తన చిత్తాన్ని తన ప్రణాళిక నెరవేర్చాడు. ఎంత జీవితాల్లో చూడటానికి దేవునికి ఇష్టం అవుతుంది. మరి దానియేలు మరి తనున్న సమయంలోనే కేక్ కటింగ్ ప్రోగ్రాంలో మేము తుంచి చక్కగా మంచిగా జరగడానికి మేము కొంచెం బిడ్డలు కూడా సహకరించడానికి సహాయం చేయమని క్రీస్తు వారి పేరు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడు చూడండి. కేక్ అని సిద్ధం చేయండి. ఇంతకాలం మార్చిన నా జీవితం యేసయ్యా, మారని వీడని ఇంతకాలం మీదు కృప, ఇంతకాలం నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినము. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. విడచిపోపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో కేక్ కటింగ్ మరి నాన్నమ్మ గారు, పెదనాన్న, పెద్దమ్మ, ఆ తల్లి, అమ్మమ్మ, తాతయ్య
ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం. అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే. అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా, పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా. హాయ్ రే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే. అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా, పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా. అంతలోనే ఆయొచ్చిందో తట్టుకోగలదా. పాఠమే చెబుతుండగా ఆట పట్టిస్తే మీ నాన్నతో చెబుతానని వెళుతుంది కోపగిల్చి. మరి నాన్నలా తిడుతుండగా తను వచ్చి ఆపుతుంది. మమతలు మన వెంట తోడుంటే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే. పంచదారై కలిసిందంట పాప తమలోనే. ఆమని ప్రతి మూలలో ఉంది ఇంట. ప్రతిరోజున ఒక పున్నమి వస్తుంది సంబరంతో. కలకాలము కల నిజముల కనిపించే నమ్మకంతో. కళకళలే కళ్ళ ముందుంటే హాయ్ రే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే. అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా, పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వగా. అమ్మ పంచే ప్రేమలోన
ఆయన రానైన సంవత్సరాలన్నీ దీర్ఘాయుష్మించి మంచి ఆయుధాలు దయచేసి మీరే బలపరచండి, మీ పాపం దయచేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ కన్యకని సహవాసము చేరవచ్చి మనందరికీ ఈ దినం పుట్టుక దినం నా ప్రాణం సర్వం నీవే దేవా, నాలో సమస్తం నీవే దేవా, జీవనధారం నీవే దేవా, సకల స్తోత్రం నీకే దేవా. ప్రేమించు తల్లి నీవే, నా ప్రియ స్నేహం నీవే. ప్రేమించు తల్లి నీవే, నా ప్రియ స్నేహం నీవే. నే పొందేదానికన్నా మిన్నాయిన ప్రేమ నీదే. హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం, సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం. కలకు అందని ఆనందం మేల మదిలో నింపెను నా దైవం. నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము. నీ మధుర మధురమౌ నామమే నాదు గానము ధ్యానము. నీ నీడలోనే సాగెదం, నీవేగ నా గమ్యము. హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం, సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం. కలకు అందని ఆనందం మేల మదిలో నింపెను నా దైవం. నా ప్రాణం సర్వం నీవే దేవా, నాలో సమస్తం నీవే దేవా.
జీవితము పరమున ప్రభు నిను గాంచి తినే ఎంత రమ్యము ఇహలోకపు త్వరిత పయనమే క్షణ జీవితము కనులార నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతినిరతము కనులార నిను చూచు క్షణము కొరకు వేచాను ప్రతినిరతము నీ ప్రేమనంత చాటుటే నా జీవన సారము నా ప్రాణం సర్వం నీవే దేవా నాలో సమస్తం నీవే దేవా జీవనధారం నీవే దేవా సకల స్తోత్రం నీకే దేవా ప్రేమించు తల్లి నీవే ఓ నా ప్రియ స్నేహం నీవే ప్రేమించు తల్లి నీవే నా ప్రియ స్నేహం నీవే నే పొందేదాని కన్నా మిన్నాయిన ప్రేమ నీదే హృదయ సరాగం పాడింది స్తుతి సంగీతం సదయుడ నీకై వేచింది ప్రతి నిరతం కలకు అందని ఆనందం నీలా మదిలో నింపెను నా దైవం నిత్యము నడిపించును. ఉత్సాహగానము చేయుడి.
సైన్యాధిపతిగా విజయము దయచేయును శత్రువులను సహా మిత్రులు చేయువాడు సైన్యాధిపతిగా విజయము దయచేయును శత్రువులను సహా మిత్రులు చేయువాడు భక్తులందరినీ అభయహస్తముతో భక్తులందరినీ అభయహస్తముతో ప్రతి ఉదయమున కృపలతో తృప్తిపరచును ప్రతి ఉదయమున కృపలతో తృప్తిపరచును నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం దేవదూతలు ప్రేంబవళు కొనియాడుచుందురు నీ ప్రేమను దేవదూతలు ప్రేంబవళు కొనియాడుచుందురు నీ ప్రేమను కృపామయుడా
మనసుతో నేను పూజింతు నా ప్రభువా, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే, బల్బలే బల్బలే చేతి కనకు వెండి మబ్బులే, వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు, తేనెలమ్మ తేడుపచ్చే మల్లె జాజి పందారీలు, సింబలే సింబలే